మాఘమాసం ప్రారంభం. పాటించాల్సిన నియమాలు. మాఘమాసం పూజా విధానం. అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. మాఘమాసం ఎంతో విశిష్టమైనది. చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తుంటారు. మాఘము అంటే పాపాలను నశింపచేసేదని అర్థం. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసమునకు అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు, పూజలు చేస్తే, ఏ నియమాలను పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతామో ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. జనవరి 30 నుంచి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి 28తో మాఘమాసం ముగుస్తుంది. ఈ సందర్భముగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో, ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్య నదీ స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి. మాఘమాసంలో చేసే స్నానాలు వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో నదులలో గాని, చెరువులలో గాని, బావుల వద్ద గాని స్నానం చేస్తే మంచిది. నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా నది, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్యా నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది. మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవ అనుగ్రహం లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు. ముఖ్యంగా ఎర్రమందార పూలతో పూజ చేస్తే ఇంకా మంచిది. మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి. ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది. మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. శివ కేశవులకు కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టమట. కాబట్టి ఈ మాఘమాసములో శివకేశవుల పూజకు విశిష్ట స్థానం ఉంది. ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయములో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగ పండును నైవేద్యముగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు. ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలు పొందవచ్చు. ముఖ్యముగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి, అగరవత్తులు వెలిగించి, పసుపు కుంకుమ అక్షింతలు, పువ్వులు వేసి తులసి మాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది. ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యముగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది. మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహముతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది. అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని అంటారు. ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. ఈ మాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం ఖచ్చితముగా జపించాలి. ఈ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ నాశనం అయ్యి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ మంత్రం ఏమిటంటే దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయ ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం.
ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్య భగవానుడికి ఖచ్చితంగా ఆర్ఘ్యం సమర్పించాలి. ప్రతిరోజు ఆర్ఘ్యం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తే మంచిది. అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దాన చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. ఎవరైతే ఈ మాఘ మాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యములు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను బ్రాహ్మణులకు దానం ఇస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాఘ మాసంలో ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు. ఈ మాఘ మాసంలో నువ్వులలో పంచదారను కలిపి తింటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు, ఇత్తడి వస్తువులు అసలు కొనకూడదు. పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు. అతను చేసిన పూర్వజన్మ కర్మ వల్ల తన ముఖం వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృంగి మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. గంధర్వుని వేదనను గమనించిన మహర్షి మాఘమాసంలో గంగా నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు, అనారోగ్య సమస్యలు అన్నీ నశిస్తాయని చెప్పాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్లి గంగా స్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారయ్యింది. మాఘమాసంలో ముఖ్యంగా శివుడిని, విష్ణువుని పూజిస్తే చాలా మంచిది. ప్రతిరోజు నియమనిష్టలతో పూజలు, స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పద్మ పురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.